మకర రాశి వారికి మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ గురువు రాశి మారుతున్నాడు. అదేవిధంగా రాహు కేతువులు కూడాను రాశి మారుతున్నారు కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రభావము ఈ మాసంలో బాగా ఉండేట్టుగా ఉంటుంది. అయితే ఈ మాసంలో 14వ తారీఖు వరకు మేషంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 14 తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో కుజుడు, బుధుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో 6వ తారీఖు వరకు మీనంలో, 23వ తారీఖు వరకు మేషంలో, 31వ తారీఖు వరకు వృషభంలో సంచరిస్తున్నారు. గురువు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శనేశ్వరుడు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. 18వ తారీఖు వరకు రాహు మీనంలో సంచరిస్తున్నాడు. తదనంతరం కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. 18వ తారీఖు వరకు కన్యాలో కేతు సంచరిస్తున్నాడు. తదనంతరం సింహంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచరిస్తున్నాడు, సామాన్యంగా మిశ్రమంగా ఉన్నాడు. ఇక గురువు 14వ తారీఖు వరకు పంచమ స్థానంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం షష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలం. శుక్రుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోయింది, ఇప్పుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది మకర రాశి వారికి. ఇక రాహువు 18వ తారీఖు నుండి 2వ స్థానంలోకి వస్తున్నాడు. 18 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 18వ తారీఖు వరకు రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. తదనంతరం ద్వితీయ స్థానంలోకి ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు భాగ్యస్థానంలో ఉన్నాడు 18 వరకు. తదనంతరం అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక కేతువు యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంది. ఈ విధంగా మకర రాశి వారికి గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే శని అనుకూలంగా ఉన్నాడు మకర రాశి వారికి, బుధుడు సామాన్యంగా ఉన్నాడు. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక గురు రాహువు కేతువుల యొక్క రాశి మార్పు వలన కొన్ని విషయాలలో, అంటే కొన్ని కార్నర్స్ లోపల సానుకూల ఫలితాలు, కొన్ని విషయాలలో ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. రాబడి మట్టుకు స్థిరంగా ఉంటుంది. పూర్వము చేసినటువంటి అప్పులను మీరు రీపే చేస్తారు. ఆదాయము క్రమేపీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి మీకు ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. కొత్త పనులు ప్రారంభించడంపై మనస్సు నిలుపుతారు. ఆరోగ్య విషయమై జాగ్రత్త మట్టుకు అవసరం ఈ మాసంలో. ఓవరాల్గా మీరు ఉత్సాహంతో పనులు చేస్తారు, సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనులు మొదటి 2 వారాలలో సానుకూలంగా ఉంటాయి. 3-4 వారాలలో కొంత ఆటంకము, తద్వారా పనుల లోపల ఆలస్యం మూలకంగా అనుకున్న సమయంలో మీరు పూర్తి చేయకపోవడము, తద్వారా కొంత రావాల్సినటువంటి డబ్బు లాభము అనేటువంటిది తగ్గే అవకాశం కనబడుతుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు చాలా సంతృప్తినిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని విధాలుగా అందుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయస్తుల వలన మీకు కార్య సాఫల్యము గోచరిస్తుంది. అయితే పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యవహారాలు మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమాజంలో మీరు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభకార్య ప్రయత్నాలు, పిల్లల యొక్క వివాహము,
వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు, వాళ్లను మంచి సంస్థలలో చేర్పించడానికి ప్రవేశం కొరకై చేసే ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడాను మీకు సహాయము నలుగురి మూలకంగా అందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, విందులు వినోదాలకు వెళతారు. వాహన మూలకంగా మట్టుకు కొంత ఖర్చులు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలలో కొంత తగ్గించుకున్నట్టయితే ఈ మాసం మీకు బాగా కనబడుతుంది. అంటే మీకు చేతిలో డబ్బు ఉంటుంది, కొంత ఖర్చులు మీకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కూడాను మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ మాసంలో మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ మాసం బాగా ఉంది. పిల్లల చదువు విషయంలో మీకు అనుకూలత ఉంది. ఈ మాసంలో మీరు స్వయంగా కూడాను ఏదైనా చదువుకోవడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు మీరు ప్రయత్నం చేసినా కూడాను మీకు కలిసి వస్తుంది. మీ పిల్లల కొరకై ప్రయత్నం చేసినా కూడాను అనుకూలిస్తుంది. ఇలా మిశ్రమాధిక ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. వీటిని కొంత మీరు అనుకూలంగా మలుచుకున్నట్టయితే ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక స్థితి, రాబడి, ఆదాయము నిలకడగా ఉండడం అనేటువంటిది పెద్ద ఎసెట్. మీకు ధనమూలమిదం జగత్, చేతిలో డబ్బు ఉన్నట్టయితే మీరు కొన్ని పనులను సునాయాసంగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాలయాపన అప్పుడప్పుడు జరిగినప్పటికీ మొత్తం మీద మీరు దాన్ని సుఖమయంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేసుకోవలసినటువంటి కర్తవ్యాలు 2 మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి, మనము స్వయంగా భౌతికంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని కనీసం ప్రతినిత్యము 16 సార్లు, ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే మంచిదే, కనీసం 16 సార్లు మీరు ఈ జపాన్ని పఠించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ఇక అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఈ జపంతో పాటుగా కొన్ని దానాలు కూడాను ఈ గురు ప్రీత్యర్థమై చేసుకోవడము మంచిది. ఏం దానాలు చేసుకోవాలి? పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రం, పసుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. శనిగలు ఇవి దానంగా ఇస్తూ పుష్యరాగాన్ని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. కనక పుష్యరాగము అనేటువంటిది నవరత్నాలలో ఉంటుంది, దాన్ని ధరించండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, గురువులను సందర్శించుకోండి, గురు భక్తిని పెంచుకోవడం మూలకంగా మీకు ఈ గురు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శని ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడాను కర్తవ్యాలు మనకు 2, కేవలము భగవంతుడి పైననే వదిలిపెట్టకుండా మానవ కర్తవ్యంగా మనం కూడాను ప్రయత్నాలు చేసుకోవాలి. ఏం చేయాలి? శని ముఖ్యంగా మనకు ఆర్థిక స్థితి, ఖర్చు, రాబడి వీటిపైన ప్రభావం చూపిస్తాడు కనుక వాటిని మీరు కట్టడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే భగవంతుడి అనుగ్రహం కొరకై మీరు చేయవలసినటువంటిది ఆ శని ప్రీత్యర్థమై శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని 19 సార్లు
నిత్యం కూడాను జపించండి. శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఆటంకాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు, ఆర్థిక స్థితిని పునరుద్ధరిస్తాడు. ఇక శని ప్రీత్యర్థమై నవగ్రహ స్తోత్రాన్ని కూడాను పారాయణం చేసుకోండి. అంటే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. జపా కుసుమ సంకాశం, ఇది సూర్య భగవానుడితో మొదలుకొని కేతు వరకు అన్ని శ్లోకాలు ఇందులో ఉంటాయి. 9 గ్రహాలకు సంబంధించింది. ఆ గ్రహాలన్నిట్లను కూడాను మీరు ప్రతినిత్యం కూడాను చదివినట్టయితే శని ప్రీతి చెందుతాడు. అంతేకాకుండా దానాలు, మీకు శనికి ప్రధానమైనటువంటివి నల్ల వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక నల్లటి ఇనుప ముక్క, ఇది దానంగా ఇవ్వండి. తర్వాత శని విగ్రహాన్ని తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసినట్టయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శనిని ప్రీతి చేసుకోవడానికి ముఖ్యంగా శివారాధన చేయండి. శివ స్తోత్రాన్ని పఠించండి. శని స్తోత్రము, శివుణ్ణి పూజించడము, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇవి చేసినట్టయితే శని మూలకంగా కలిగేటువంటి మీకు దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు విషయమై రాహు యొక్క మూల మంత్రాన్ని పఠించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు పఠించండి. రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా దుర్గామాతను పూజించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను ప్రతినిత్యం కూడాను పూజించడం మూలకంగా రాహుకు సంబంధించినటువంటి ప్రతికూలత, దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే రాహు ప్రీతి చెందుతాడు. రాహు మూలకంగా కలిగేటువంటి ప్రతికూలత మీకు తగ్గుతుంది. గోమేధికాన్ని ధరించండి. గోమేధికం అనేటువంటిది నవరత్నాలలో రాహుకు శాస్త్రంలో చెప్పబడినట్టు ఉన్నటువంటి రత్నం గనుక గోమేధికాన్ని ధరించినట్టయితే కూడాను మీకు రాహు ప్రీతి చెందుతాడు. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. 7 టైమ్స్ చదవండి. 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఈ కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. గణేశుణ్ణి, గణపతిని, వినాయకుణ్ణి మీరు పూజించండి. తద్వారా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. గణపతిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఆ ప్రసాదాన్ని మీరు భక్షించినట్టయితే ఆ కేతు గ్రహానికి సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక ఉలువలు దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే కేతు ప్రీతి చెందుతాడు. కేతు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు దూరం అవుతుంది. ఇక అంగారకుడు, కుజుడు ప్రధానమైనటువంటి గ్రహ. కుజుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, దశమ స్థానంలో ఉన్నప్పుడు, ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని ప్రతికూలమైనటువంటి స్థానాలలో అంగారకుడు సంచరిస్తున్నప్పుడు అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి అంగారకుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించడం. అదేంటయ్యానంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతినిత్యం కూడాను దర్శించుకున్నట్టయితే
మీ లోపల భయము, ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. నలుగురి లోపల కూడాను మీరు ధైర్య సాహసాలతో పనులు చేసేటువంటి మనస్తత్వాన్ని మీకు కల్పిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. కనుక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను కూడాను కొలవండి. ఎర్రటి వస్త్రము, కందులను దానంగా ఇవ్వండి. ఈ దాన ధర్మాలు చేయడం మూలకంగా మీకు తప్పకుండా అంగారకుడి యొక్క ప్రీతి కలుగుతుంది. అంగారకుడు మిమ్మల్ని కుజుడు భగవానుడు రక్షిస్తాడు. ఈ దానాలు, ధర్మాలు, తర్వాత జపము, ఇవన్నీ కూడాను చేయడం మూలకంగా మీ లోపల జపం చేయడం మూలకంగా మీకు కష్టాలను ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యాన్ని, సాహసాన్ని ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. ఇక దాన ధర్మాల మూలకంగా మీకు వచ్చేటువంటి ఫలితం అనన్య సామాన్యమైనటువంటిది. మీరు ఇచ్చేటువంటి దానం చాలా కొద్ది మోతాదులోనే ఉంటుంది, కానీ దాని మూలకంగా వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రము అనన్యంగా ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు తప్పకుండా చేయండి. ఎవరికైతే అవసరమో వాళ్లకు దానం ఇవ్వండి. నిస్సహాయకులకు దానం ఇవ్వండి. అంటే నీడీ పర్సన్స్కు మీరు దానం ఇవ్వండి. వస్త్రదానం చేయండి. ధాన్యము, ఒకరోజు భోజనం పెట్టించండి. మీరు స్వయంగా కూడాను వాళ్ళకి ఏదైనా తినిపించండి. ఇలాంటివి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. పండుగలు మనకు ఋషులు దర్శించి మన జీవితము సుఖమయంగా జరగడానికి పండుగలను ఏర్పాటు చేశారు. ఈ పండుగల సందర్భంలో మనము దేవతను కొలుస్తూ ఉంటాము. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక తప్పకుండా పండుగలను మనము ఆచరించాలి. ఆచరించి ఆ పండుగల వెనుక ఉన్నటువంటి ఇతిహాసాన్ని, ఆ రోజున చేసేటువంటి కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించడం మూలకంగా అన్ని రకాలుగా మనకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండు విధాలుగా మనకు పండుగల గురించి తెలుసుకోవడంతో ఇతిహాసము, పండుగల వెనుక ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. తర్వాత ఆ పండుగ రోజున ఉన్నటువంటి అధిష్టాన దేవతను కొలవడం మూలకంగా మనకు గ్రహాల మూలకంగా సంభవించేటువంటి దుష్ప్రభావం కూడాను తగ్గుతుంది. కనుక ఈ మే మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. వాటి గురించి అవి ఏ రోజులలో వస్తున్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత, మీరు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ముందుగా 2వ తారీఖు 2 మే నాడు ఆదిశంకరాచార్యుల వారి జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి వస్తుంది. ఆదిశంకరాచార్యులు అద్వైత జ్ఞానాన్ని మనకు ఇచ్చినటువంటి ప్రబోధకుడు. శంకరుని రూపంలో అవతరించినటువంటి ఒక అనన్య సామాన్య ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క జన్మదినాన్ని మనము జరుపుకున్నట్టయితే, ఆ శంకరాచార్యుల వారి యొక్క జన్మదినం రోజున ఆ శంకరాచార్యుల వారి యొక్క విగ్రహానికి మనం పూజ చేసినట్టయితే మనకు జ్ఞానము వృద్ధి అవుతుంది. జ్ఞాన స్వరూపంలోనే మనకు భగవంతుడి రూపంలో శంకరాచార్యుల వారు అవతారం ఎత్తినారు. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా జగద్గురు అయినటువంటి శంకరాచార్యుల వారిని మనం పూజించడం మూలకంగా విద్యార్థులకు అందరికీ కూడాను జ్ఞానం అనేటువంటిది వృద్ధి అవుతుంది. దీన్ని ఉపయోగించుకోండి. ఇక అదే రోజున రామానుజాచార్యుల వారి జయంతి కూడాను ఉంది. రామానుజాచార్యుల వారు కూడాను విశిష్టాద్వైత ప్రబోధకులు. మనకు ఎన్నో విషయాలు చెప్పినటువంటి ఒక మహానుభావుడు. వారిని తలుచుకోవడము, వారిని పూజించడం మూలకంగా మనకు ఒక నారాయణుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆ రామానుజాచార్యుల వారు మనకు స్థితిని కల్పిస్తారు. అంటే మన జీవితం లోపల ఒడిదుడుకులు రాకుండా
కష్ట సుఖాలు సమపాళ్లలో ఉండేటట్టుగా మనను అనుగ్రహిస్తారు. కాబట్టి రామానుజాచార్యుల వారి యొక్క జయంతిని కూడాను మీరు జరుపుకోండి. ఇక దాని తర్వాత 10 మే రోజున శని త్రయోదశి ఉంది. శని త్రయోదశి రోజున శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి మనం దూరం కావడానికి శని త్రయోదశి రోజున మీరు శివాలయానికి వెళ్ళి శంకరుణ్ణి అభిషేకం చేయండి, శంకరుణ్ణి పూజించండి, నవగ్రహాలను పూజించండి. పూజించినట్టయితే మీకు అన్ని రకాలుగా అనుగ్రహం లభిస్తుంది. 11 మే రోజున నరసింహస్వామి యొక్క అవతారము, నరసింహస్వామి జయంతి, నృసింహ జయంతి. ఈ నరసింహస్వామి జయంతిని మనము జరుపుకోవడం మూలకంగా, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మూలకంగా మీకు రుణ బాధలు తీరుతాయి, దారిద్ర్యము మీ దగ్గరికి రాకుండా ఉంటుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, తర్వాత భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు. కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క దర్శనము ఈ రోజున చేసుకోండి. తర్వాత 15 మే రోజు నుండి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 12 రోజుల పాటు ఉంటాయి. పుష్కరాలు సరస్వతి మహానదికి వస్తున్నాయి కనుక సరస్వతి మహానదికి వెళ్ళి స్నానాలు ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై అర్ఘ్యాలు వదిలినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. భగవంతుడి కంటే కూడాను ముందు మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ మహా సరస్వతి నదికి వెళ్ళి స్నానం ఆచరించి మీరు పితృదేవతల ప్రీత్యర్థమై నీళ్లు వదిలినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళే మీకు అనుకూలం లేనట్టయితే దగ్గర ఉన్నటువంటి ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయండి. తీర్థ స్నానం చేసి తర్వాత మీరు పితృదేవతల కొరకై అర్ఘ్యాలను వదిలిపెట్టండి, వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. 22 మే రోజున కొన్ని ప్రాంతాలలో హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. చైత్ర పౌర్ణిమ తర్వాత వైశాఖ బహుళ దశమి, ఈ రెండు ప్రహతంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ 22 మే రోజున హనుమత్ జయంతి సందర్భంగా కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మీకు భయభ్రాంతులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనీశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి కూడాను మీరు దూరం అవుతారు. ఆంజనేయ స్వామిని దర్శించడం మూలకంగానే మీకు బుద్ధి బలం పెరుగుతుంది, భయభ్రాంతులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇది తప్పకుండా మీరు ఆచరించండి. మళ్ళీ 24 మే రోజున కూడాను శని త్రయోదశి వస్తుంది. శని ప్రదోషమే ఉంది. ఆ రోజున కూడాను శివారాధన చేయండి, శివుని అభిషేకం చేయండి. తప్పకుండా మీకు శని మూలకంగా కలిగేటువంటి, గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఈ విధంగా 25వ తారీఖు నాడు మళ్ళీ మాస శివరాత్రి ఉంది. ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివుణ్ణి దర్శించుకోండి. ప్రదోష సమయం లోపల శివాభిషేకం చేయండి వీలైతే. తప్పకుండా మీకు గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము అన్ని కూడాను దూరమవుతాయి. ఈ విధంగా ఈ పండుగలను కూడాను, ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలను కూడాను మీరు జీవితంలో వీటిని ఆచరించినట్టయితే ఆ నవగ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము నిర్వీర్యమవుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కనుక ఈ పండుగలను కూడాను మీరు ఆచరించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.